ఉంటుంది, మన పిల్లలకి ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు లోకేష్ గారు అన్నారు 90% మంది రాష్ట్రంలో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని. దానికి తగ్గట్టే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ కంపెనీలు ప్రామిస్ చేసే దానికి కూడా ఒప్పందాలు జరిగాయి. ఎట్లా ఉంటుంది సార్, మీ అంచనా ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి, ఎలా మారబోతుంది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు తిరుపతిరావు గారికి, మిత్రులు విద్యాసాగర్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. చంద్రబాబు నాయుడు గారు మరో రాజసూయ యాగం ప్రారంభించారండి. అవునా? నిస్సందేహంగా చెబుతున్నాను, ఇది రాజసూయ యాగం. దీంట్లో ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఇలాంటి సదస్సులు ఆయన 3 నిర్వహించాడు, ఇది 4వది. ఈ రోజు భారతదేశం కాదు, ప్రపంచ వ్యాప్తం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి విశ్వరూపాన్ని చూశారని అయితే నేను చెప్పగలను. నిస్సందేహంగా చెబుతున్నా అండి. ఒక నాయకుడిని విధంగా పొగుడుతున్నాను. అదే 2 పెద్ద పెద్ద పదాలు వాడారు, రాజసూయం అన్నారు, విశ్వరూపం అన్నారు. నిస్సందేహంగా చెబుతున్నాను. ఈ రోజు మామూలుగా ఆయన స్వయంగా విదేశాల్లో పర్యటించడమే కాకుండా అధికారుల్ని, మంత్రివర్గాన్ని పంపించేసి వాళ్ళని తీసుకొని వచ్చేసి ఈ రోజు 13,25,000 కోట్ల రూపాయలకు సంబంధించి, అంటే ముందు రోజు 35 కంపెనీలతోటి 3,66,304 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలతో కలుపుకొని 13,25,000 కోట్ల రూపాయల ఒప్పందాలను పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా ఏ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు వెళ్తే మా ఉత్తరాంధ్ర సోదరులు, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంత వాసుల్ని, అక్కడ వాళ్ళు పడే బాధలు నేను చూసేవాడిని. హోటల్లో కానీ వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు నిత్యం పట్ట చేత పట్టుకుని దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి వలస వెళ్ళి, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, కర్నూలు ప్రాంతం కావచ్చు, అనంతపురం ప్రాంతం కావచ్చు, ఇలాంటి వాళ్ళని చూసిన నేను దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగానండి. ఆ రాష్ట్రాలకు వెళ్ళిన సందర్భంగా ఇలా చూసినప్పుడు కడుపు తరుక్కుపోతా ఉండేది. ఏంటి దౌర్భాగ్యం మనకి, ఎన్నాళ్ళు ఇది అని చెప్పి నేను చాలా సందర్భాల్లో బాధపడిన సందర్భాలు ఉండేవి. అలాంటిది ఈ రోజు సగర్వంగా చెప్పుకోవచ్చు అండి. భారతదేశంలో వాళ్ళే కాదు, విదేశంలో ఉన్న వాళ్ళు కూడా నా ఉత్తరాంధ్రకు రాబోతున్నారు అనే భావన ఈ రోజు నాకు కొంచెం చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఇది గేమ్ చేంజరే కాదండి, భారతదేశ రాజకీయ ముఖ చిత్రానికి ఈ రోజు ప్రారంభం. అందుకనే నారా చంద్రబాబు భారతదేశ రాజకీయాల ముఖ చిత్రం ఎలా ఎలాబరేట్ చేయండి? చెబుతానండి, అదే చెబుతాను. ఇప్పుడు మామూలుగా గూగుల్ డేటా సెంటర్ 12 తూర్పు ప్రాంత దేశాలకు సంబంధించినటువంటి వాటితో కనెక్టివిటీ ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఉత్తరాంధ్ర ఊరకు ఎన్నుకోలేదండి. గూగుల్ వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టారు. నేను విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టారని నేను భావించట్లా. భారతదేశంలో పెట్టుబడి పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రదేశం ఆంధ్రప్రదేశ్, అందులో ఏ ప్రాంతమైన ప్రదేశం విశాఖపట్నం, సుందర నగరం, అది సహజ సిద్ధంగా ఏర్పడింది. అలాంటి నగరంలో వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ రోజు 12 దేశాలకి కనెక్టివిటీ అది అక్కడి నుంచి ప్రారంభమైతే ఈ రోజు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఏ టెక్నాలజీ కావచ్చు, ఈ రోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతాయి. నిస్సందేహంగా చెప్పగలను. వాళ్ళలాగా పారిపోయిన వాళ్ళని తీసుకొని వచ్చారు, వాళ్ళని చూసి భయపడి వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చారు. ఈ రోజు భరోసా కల్పించారు. ఇందాక మీరు ప్రారంభంలో చెప్పారు, వచ్చిన వాళ్ళకి ఎంఓలు అయిపోయిన ఎమ్మటనే అనుమతులతో పాటు ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో కూడా మొత్తం వాటికి సంబంధించినంత వరకు రాయితో కూడినటువంటి సమగ్రంగా వాళ్ళకి బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కడన్నా జరిగిందా ఇది? ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా మీరు చెప్పండి. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం సాధించినటువంటి అద్భుత విజయం. కానీ అంకమరావు గారు, ఈ విమర్శలకి పని లేక పొద్దుపోకపోయి చేసే విమర్శలే కావచ్చు, కానీ కొంతమంది అట్లీస్ట్ కొన్ని పాకెట్స్ ఆఫ్ పీపుల్ అన్న నమ్ముతే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని రియలైజ్ అవ్వడం అంటే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ముఖ్యమంత్రి 3 ఏళ్ళు రిలీజ్ చేసేస్తామని చెప్పేశారు. అది చాలా కీలకం. అంటే మళ్ళీ 2029 కదా ఎన్నికలకు వెళ్ళేది. 2029లో ఎన్నికలకు వెళ్ళేటప్పటికి ఇందులో ఎన్ని లక్షల కోట్లు ల్యాండ్ అయ్యి నాకు తెలిసి మొత్తం అప్పటికి మారిపోవాలి ఏపీ తాలూకా ఎకోసిస్టమ్ అంతా.
ఋషి గారు ఈ సదస్సు ప్రారంభమయ్యే నాటికి 17 నెలల 2 రోజులండి. అంటే 1522 రోజులు. ఈ రోజుతో పోల్చుకుంటే 1525 రోజులు. ఈ 1525 రోజుల్లో ఈ పెట్టుబడులు లెక్కేయండి. 13 లక్షల కోట్ల రూపాయలు, గతంలో వచ్చినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు లెక్కేసుకుంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అండి. ఇది మామూలు వాళ్ళకి సాధ్యం అవుతుందా? ఈ రోజు ఇందుట్లో అసలు ఇవన్నీ కాదండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తృప్తిగా లేదు, ప్రతిపక్షానికి తృప్తిగా లేదు, ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా? ఇప్పటి వరకు నా రాష్ట్రం, నా ప్రజలు ఓట్లేసిన వాళ్ళ కోసం నేనేం చెయ్యాలి, నా రాష్ట్రాన్ని పురోగతి సాధించాలి అంటే 2047 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడాలంటే నేనేం చెయ్యాలని చెప్పి ఆయన ఒక యజ్ఞం చేసి సాధించినటువంటి అద్భుత విజయం ఇది. శ్రేణుల్ని వదిలేశారు. గమనించుకోండి ఋషి గారు, శ్రేణులో అసంతృప్తిని వదిలేశారు. ఇప్పటి నుంచి మిగిలిన విషయాలు చూసుకుంటారనేది నేను భావిస్తున్నా. ఒక అంకం పూర్తి చేశారు. ఈ రోజు అడుగు పడింది. ఎవరైనా సరే విదేశాల నుంచి ఎవరైనా వచ్చినా, స్వదేశ పారిశ్రామికవేత్తలు వచ్చినా, వాళ్ళ పరిశ్రమకు సంబంధించినటువంటిది, మా పరిశ్రమ ఫలాంది, ఒక గ్లాస్ పరిశ్రమ, లేకపోతే ఇంకో కుటీర పరిశ్రమ, లేకపోతే ఎయిర్పోర్ట్ కు సంబంధించింది, లేకపోతే ఇంకో రోడ్లు రవాణాకు సంబంధించింది, నౌకాయానానికి సంబంధించింది అంటే ఇదిగో ఈ ప్లేస్ అని చెప్పని నిద్రపోయే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని లేపితే ఆ ప్రాంతం చెప్పే పరిస్థితి ఈ రోజు వాళ్ళు అవుతాయి. కాబట్టి వాళ్ళకి నమ్మకం ఏర్పడిపోయింది. ఇప్పుడు మంత్రి